పాస్టర్ అభినయ్ దర్శన్ అతను డ్రామా ఆడాడు అని అంటున్నారు. అంటే పాస్టర్లు చేసేటువంటి ఈ కార్యక్రమాలకి మా క్రైస్తవాన్ని అవమానించడానికి మీరు మా మత్తయి చదివారా, లోకా చదివారా, మార్కు చదివారా? చంపేస్తారు నన్ను ఎక్కడి నుంచి ఏజెన్సీ నుంచి సరిపోయాలనుకుంటున్నారు. నువ్వు పాస్టర్ కదా, నువ్వు ఎందుకు జాయిన్ అయ్యి హాస్పిటల్లో? ఫ్రాన్స్ కేథలిక్ చర్చ్ ఒక్క చర్చికే అఫీషియల్ గా అడుక్కునే బెగ్గర్స్ నే పాస్టర్స్ అని పిలుస్తారు. అయ్యా పట్టుకుని అంత మాట అనేసరి ఏంటి రీజన్ ఏంటి? మతం మారనటువంటి హిందూ తల్లుల యొక్క బైబిల్ మళ్ళీ వేరే వాళ్ళు రాయడం ఏంటి? మీరు 44 మంది రాశారంటున్నారంటే ఇదో కొత్త పాయింట్. ఈ పెన్ను మనదిరా, ఈ పేపర్ మనదిరా, నే రాసేస్తారా ఏదో గీసేస్తారా, అలా ఎవడైతే చూస్తాడో అది రాశాడు, దాన్నే బైబిల్ అంటారు. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాస్టర్ అభినయ్ దర్శన్ చేసిన హైడ్రామా హల్చల్ చేసింది. 2 రోజులుగా దీని మీద సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు చర్చలు సాగుతూ వచ్చాయి. చివరికి ఇది ఒట్టి డ్రామా అని తేలింది. అయితే ఈ డ్రామా ఇదే మొదలు కాదు, ఇదే మధ్య కాదు, ఇదే చివరిదని కూడా అనుకునే పరిస్థితుల్లో మనకి కనిపిస్తున్నాయి. అందుచేత అసలు ఈ పాస్టర్ అభినయ్ ఎపిసోడ్ ఏంటి, దీని వెనుకున్నటువంటి ఈ పబ్లిసిటీ స్టంట్లు ఏంటి అనే విషయాల్ని మనతో మాట్లాడేందుకు ప్రముఖ సంఘ సేవకులు, అదే మాదిరిగా ప్రస్తుతము ఆధ్యాత్మిక పదాన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్తున్నటువంటి స్వామి రాధా మనోహర్ దాస్ గారు మనతో ఉన్నారు. స్వామీజీ నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. విశ్వనాథ్ గారు, హరే కృష్ణ. జై శ్రీరామ్జీ. పాస్టర్ అభినయ్ దర్శన్ ఈయన గత కొంతకాలంగా ఒక పబ్లిసిటీ స్టంట్ ని చేశారని తెలిసింది. కొద్ది రోజుల క్రితమే నా మీద హత్యా ప్రయత్నం జరుగుతోంది, నన్ను ఏజెన్సీ నుంచి తరిమేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్నారు. ఆయన పోస్ట్ పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆయన మీద దాడి కూడా జరిగింది. చివరికి ఇది ఫేక్ అని తెలిసింది. దీన్ని ఎలా చూడాలంటారు? నేను ఒక శ్లోకం చెప్పి మీరు మాట్లాడిన దానికి నేను స్పందిస్తాను. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ బృందావన విహారీ లాల్ కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ, శ్రీ కురుక్షేత్ర ధామ్ కి జయ. చాలా సంతోషం అండి. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ అనగానే యమునా నది గుర్తొస్తుంది, యమునా నది అనగానే బృందావనం గుర్తొస్తుంది, ఈ పక్కన కురుక్షేత్రం గుర్తొస్తుంది. అలాగే మీరు వ్యక్తి పేరు చెప్పారు, అతను అనగానే ఫేక్ అనేది గుర్తొస్తుంది. మీరు గమనించవచ్చు, అతను ఫేకు. వాళ్ళ గ్రంథంలో వాడిని గాడ్ అనుకున్న వాడికి కొట్టింది మేకు. అందులో తయారయ్యే ప్రతి పాస్టర్ పోరం తెలుసు కదండి. ఇలాంటి పోరం బోకుల్ని తయారు చేసే ఆ మత గ్రంథమే పూర్తిగా నిషేధించబడాలి. మీకు నేను ఇప్పుడు ఢిల్లీలో ఉంటే నాకేం గుర్తొచ్చింది? యముని గుర్తొచ్చింది. అవును అవును, యముని అంటే నాకు బృందావనం గుర్తొచ్చింది. ఇక్కడ దగ్గరలో ఉన్న కురుక్షేత్రం గుర్తొచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఫేక్ పోరంబోకు పుట్టిన జిల్లా ఎక్కడ? కడప జిల్లా. కడప జిల్లా అంటే ఏం గుర్తు రావాలి? గండి క్షేత్రం హనుమంతుడు గుర్తు రావాలి. ఒంటిపెట్ట కోదండరామస్వామి గుర్తు రావాలి. పుట్టపర్తి నారాయణాచార్యులు గుర్తు రావాలి. తాళ్లపాక అన్నమాచార్యులు గుర్తు రావాలి. ఆ పక్కన కన్నప్ప పుట్టిన ఊరు గుర్తు రావాలి. గండికోట గుర్తు రావాలి. పుష్పగిరి పీఠం గుర్తు రావాలి. పెన్నా నది గుర్తు రావాలి. తెలుగు భాషకే కృషి చేసిన సిపి బ్రౌన్ గుర్తు రావాలి. కడపకి అంత గొప్ప చరిత్ర ఉంది. కడప వెంకటేశ్వరం గుర్తు రావాలి. అంటే వాడికి అక్కడ పుట్టిన వాడికి కనీసం సోయి లేకపోతే తన దేశము, తన రాష్ట్రము, తన భాష, తన సంస్కృతి, దాని గొప్పతనం, తన పూర్వీకులు ఇవేం గుర్తులేని వాడే ఈ గుడిసేటి బైబిల్ వెనకాల పడతాడు. దాని వెనకాల పడ్డవాడు ఎవడైనా అలాగే దిగజారుతాడు. అందులో పెద్ద విషయమే లేదు. ఏంటండి అంత మాట అనేసారు? ఆ పుస్తకాన్ని పట్టుకుని అంత మాట అనేసారు, ఏంటి రీజన్ ఏంటి? ఏమంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా పొరపాటున ఒక చిన్న మిస్టేక్ చేశారు అనుకోండి, పోన్లే ఎర్రర్ ఈజ్ హ్యూమన్ అని ఏదో అని చెప్పి మానవ నైజమని క్షమించవచ్చు. రోజు అదే మిస్టేక్ చేస్తే, మీతో ఉండేవాళ్ళు కూడా అదే చేస్తే, ఆ విధంగా
మీరు ఇతను ఒక వ్యక్తే అని అనుకోకండి. ఇలాంటి పోరంబోగులు దండిగా ఉన్నారు. అతను ఎవరో పాస్టర్ పేరు నాకు తెలియదు. ఏదో ఎడ్రిక్ సంథింగ్. దశంభాగం అంటే తెలుసా మీకు? ఎంత? దశంభాగం అంటే 1/10 అంతండి. అంటే 100 ఉంటే దాంట్లో 10 రూపాయలు. లెక్కలు రావు సార్, మీకు లెక్కలు రావు. అయ్యో. ఆ మీరు ఎంత బోల్ చదివేది నాకు తెలుసు, అని మీకు ఆ, లెక్కలు రావు. దశంభాగం అంటే 23 పాయింట్ ఏదో ఏదో లెక్క ఉంది, నాకు తెలియదు సార్, అతనే చెప్పాడు. అవునా? దశంభాగం అంటే 1/4 వెళ్ళిపోవడమే. నాకు తెలియదు సార్, అతను చెప్పాడు. ఆ 23% ఇవ్వాలంట, అదే దశంభాగం అంట. అతను చెప్పాడు. అలాగే ఒక లేడీ పాస్టర్ చెప్పింది, ఉమ్. మీరు ఏడుచు కూర్చుంటే మీ కష్టాలు తీరవు, దశంభాగాలు ఇచ్చి చావండి, లేకపోతే బాత్రూంలో కూర్చుని ఊ అని ఏడ్చుకోండి అని చెప్పింది. అయ్యో, డైరెక్ట్ గా నేరుగా అలా చెప్పేశారు. ఈ వీడియోలోనే ఉన్నాయి సార్. ఓహో. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, తన పూర్వీకుల మీద గౌరవం లేని దరిద్రులు, ఉమ్. దేశం పట్ల ప్రేమ లేని దరిద్రులు, తన యొక్క సంస్కృతి పట్ల గౌరవం లేని దరిద్రులు, ఉమ్. ముఖ్యంగా నీతి లేని వాళ్ళు, జ్ఞాన శూన్యులు అయిన వాళ్ళే క్రైస్తవులుగా మారతారని గతంలో నిరూపించారు, ఇప్పుడు కూడా నిరూపిస్తున్నారు. ఉహుం. ఇప్పుడు నాకు మీ నాన్నగారు ఎవరో తెలియదు, ఓకే అండి. కానీ మీ నాన్నగారిని తిడితే మీకు బాధ వస్తుందా రాదా? విపరీతంగా వస్తుంది. ఎందుకంటే మీరు ఆయన పుట్టారు కాబట్టి. అంతే, విపరీతంగా కోపం వస్తుంది. బాధే కాదు, కానీ కోపం వాళ్ళకి, ఆవేశంగా వస్తాయి. మీకు మీ నాన్నని తిడితే కోపం వస్తుంది, నాకు ఆ. మా నాన్న తిడితే కోపం వస్తుంది. కానీ మీరు వాళ్ళ నాన్న పేరు అడిగితే కోపం వచ్చేద్దాం. అయ్యో, అదెందుకని? పేరు అడిగితే తప్పే ఉంది, పేరు అడిగితే చెప్తాం మేము. తప్పు కాదు, మీరు ముప్పు. ఓహో, ఈ ట్రెండ్ ఎందుకంటే ఏంటండి? ముప్పు ఏంటంటే, ఇప్పుడు మీరు ఉమ్. అతన్ని అతన్ని ఉమ్. ఏమడిగారు? మీ నాన్న పేరు అని అడిగారు. అవును. అతను ఏమనుకుంటున్నాడు? తన తాను ఏమని భావిస్తున్నాడు? ఉమ్. తన తాను ఎవరో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అమ్మని ఏదో చేస్తే పుట్టినవాడిగా భావిస్తున్నాడు. అయ్యో, మీరు కావాలంటే అర్థం ఉంటుందా? మీరు కావాలంటే లైవ్ లో ఫోన్ చేస్తాను. అతని పేరు ఉమ్. నరేష్, విజయనగరం. నేనేమి డబ్బులు అడగను, పొలం ఓకే. అడగను. కేవలం వాళ్ళ నాన్న పేరు అడిగితే, వాళ్ళ నాన్న పేరు అడిగితే అతను చెప్పడు. అయ్యో, అదేంటండి? చక్కగా చెప్పుకోవచ్చు కదా, ఎవరైనా చక్కగా చెప్పొచ్చు, తప్పేం దాంట్లో. నో నో ఎందుకు నో నో, చెప్పు? అలా చెబి, మీకు అర్థం కావట్లే. అలా చెబితే అతను మనకే పుట్టాడు అనే విషయం తెలిసిపోతుంది కదా సార్. చెప్తారండి, ఎందుకు చెప్పరండి? చెప్తారు. ఆ తండ్రి పేరు చెప్తే ఉమ్. అతను అనుకునే ఫీలింగ్ ఏంటి? తను ఎవరికో పుట్టాడు అనుకుంటున్నాడు. వాళ్ళ అయ్యో. అమ్మ మీద అతనికి డౌట్ ఉంది. అయ్యో. మనం ఏం చెప్తున్నాడు? వాళ్ళ అమ్మ మంచిదని చెప్తున్నాం, అంతే కదా, అంతే కదా, అంతే కదా. కానీ అతనికి నమ్మకం లేదు. అరే రామా. అదే బాధాకరం సార్. వాళ్ళ అమ్మ ఆ. మంచిదని అతనికి నమ్మకం లేదు. ఇప్పుడు రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు, మీరు ఉమ్. చూడండి. నేను అతని మెసేజ్ పెట్టాను, నేను మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, ఉమ్. బంగారం పొలం అడగడం లేదు, ఒక మంచి మాట చెప్పమన్నాను. ఆ మంచి మాట ఏమిటంటే, మతాల కంటే, పుస్తకాల కంటే, ప్రాంతాల కంటే, కులాల కంటే, భాషల కంటే మనుషులే ముఖ్యం, ఈ ఒక్క మాట చెప్పండి అన్నాను. చాలా మంచి విషయం, అంతే, దాంట్లో తప్పే అయ్యో, ఉంది. మీరు మంచి అని అనుకుంటున్నారు. ఆ. ఆ ఒక్క ముక్క చెప్పమన్నందుకు అతను అసలు నేను చెప్పను కానీ చెప్పనన్నాడు. అదేంటి, అందులో తప్పే ఉంది? మీరు చెప్పిన దాంట్లో చక్కగా చెప్పచ్చు. ఏమండి, ఇప్పుడు మీకు అర్థమని చెప్తాను. మీకు షాప్ ఉంది అనుకోండి, ఆ. ఏ షాప్ లో అయినా కొనుక్కోండి అని మీరు అన్నారనుకోండి, చాలా విశాలంగా చెప్పినట్టు అది. కానీ మరి మీరు వ్యాపారస్తులు అలా ఎందుకు చెప్తారు? ఓహో, ఎందుకు బిజినెస్ చెప్తారు? బిజినెస్. క్రైస్తవం అనేది వ్యాపారం కదా సార్. ఓకే, అందుకని ఆ రూట్లో సనాతన వచ్చింది. ధర్మం అమ్మ లాంటిది, మీ గట్టిట. ఏమన్నా అర్థమైందా? మీకు అర్థమైంది సార్? ఓకే, ఓకే, ఓకే. కాబట్టి అతను వ్యాపారస్తుడు కాబట్టి మా షాపులోనే కొనండి అంటాడు, కానీ ఏ షాపులోనే కొనుక్కోండి అంటాడా? ఓకే, ఓకే, ఒప్పుకోడు అయితే ఆయన. మీకు కావాలితే ఎవరినన్నా, నా దాంట్లో బోల్డ్ మంది ఉన్నారు, నేను మీ ముందే అతనికి ఆ కాల్ చేస్తున్నాను, ఓకే. మీరు అడగచ్చు కూడా. అవునండి. తండ్రి పేరు అడగండి, ఉమ్. మతాల కంటే మనుషులే ముఖ్యమని చెప్పమని అడగండి, ఈ రెండు అడగండి. ఏ ఉమ్. పాస్టర్ అయినా ఒప్పుకుంటే, నాయన బాగున్నావా, అదే నిన్న చెప్తా ఉన్నావు మీ నాన్నగారి పేరు, నాయన నిన్న మాట్లాడేవు కదా,
అవునా? రాత్రి చేస్తావా? చేయండి అన్న, చేయండి చేయండి. అలాగే 5 నిమిషాల్లో చేస్తా అన్నాడు సార్. అదేంటండి ఇంత సింపుల్ గా తండ్రి పేరు అడిగితే ఇన్నిసార్లు తడుముకోవాల్సిన అవసరం ఏంటి? అది మీకు చెప్పచ్చు. మీరు అలా మాట్లాడకండి. ఎందుకంటే మీరు నేను ఉంటే ఒకరికి పుట్టిన వెంటనే చెప్పగలం. వాళ్ళు లిస్ట్ అది రాసుకుని కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తారు 5 నిమిషాలు. ఏంటి కంగారు మీకు? అయ్యో, ఈ కోణం అయ్యో కూడా అంటారేంటి సార్? అయ్యో అంటారేంటి సార్? ఆహా. అది కూడా అవుతుంటేను ఇంకా అంతే సార్. సరే, ఇప్పుడు అభినయ్ దర్శన్ అతను డ్రామా ఆడాడు అని అంటున్నారు. అవునండి. అసలు డ్రామా ఆడిన పాస్టర్ ఎవరు చెప్పండి? ఓకే ఓకే, ఇలా ఇలా కూడా మీకు ఇంకా ఆలోచించచ్చా? మీ ఆలోచన ఇప్పుడు మీరు అంటే డ్రామాలు అంటే ఎలాంటి డ్రామాలు ఉంటాయి? ఏ రకంగా చూడొచ్చు? ఏంటి చెప్పండి ఒకటి. ఒక పులి ఉందండి, ఓ తోడేలు ఉంది, కుందేలు పట్ల జాలి కలిగి ఉంటుందా? అస్సలు ఉండదు. అలాగే ఓ క్రైస్తవుడు అతనికి సమాజము, దేశము, ధర్మము, దేశభక్తి అలాంటి ఆలోచనలు ఏముండవు. కేవలం ఆ మత గ్రంథం. మా పార్టీలో జాయిన్ అయిపో, నువ్వు మంచోడివి, లేదా నువ్వు పాపివి, నువ్వు అవిశ్వాసవి, నువ్వు సర్వనాశనం అయిపోతావు. అదేంటండి, అంటే అందులో రాకపోతే పోయినట్టనే అంటారా? ఏమండి ఇప్పుడు అది ఎలా అంటారు? జనాల్లో మీకు జాన్ బాబు అని ఒక ఆయన ఉన్నాడండి. వీలైతే నేను ఇప్పుడు ఒకసారి అతను వీడియోలో చెప్పేశాడు ఇదివరకే. ఓకే. తెనాలి అతను ఓపెన్ గా చెప్పాడు. తెనాలి జాన్ బాబు. ఓకే. నేను చేస్తున్నాను కాదు. అతను ఓపెన్ గా చెప్పాడు, మీ తాత, మా తాత, అంబేద్కర్, గాంధీ ఎవడైనా సరే మా పార్టీలో జాయిన్ అయితేనే మంచోడు, లేకపోతే నరకం. నమస్తే అండి. నమస్తే, ప్రయత్నాలు ఆడండి జాన్ బాబు గారు. సార్ బాగున్నారా సార్? కులాసాగా ఉన్నారా? సార్ బిజీగా ఉన్నారా? ఓకే సార్, బిజీగా ఉంటే పర్లేదు సార్. ఏదో క్వశ్చన్ అడుగుదామని చేశాను సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చర్చిలో ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే, అంటే బిజీ. ఇతనిది వీడియో ఉంది సార్. ఓకే ఓకే. స్పష్టంగా చెప్పాడు అతను. ఆయన ఏమంటారు ఆ వీడియోలో అయితేను? చాలా స్పష్టంగా చెప్పాడు. అది అంబేద్కర్, గాంధీ, మీ తాత, మా తాత, గాంధీ తాత, అల్లు సీతారామరాజు, అసలు విశ్వనాథ సత్యనారాయణ గారు, డొక్కా సీతమ్మ, అసలు ఎప్పుడైనా సరే ప్రపంచంలో కేవలం వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తారు, మిగిలిన వాళ్ళంతా నరకం. అయ్యో, రెండు క్లారిటీ. ఇప్పుడు ఇంకా దయ, మానవత్వం, మంచితనం వాటితో సంబంధం లేదు. అయ్యో, మీరు మా పార్టీలో జాయిన్ అయిపోతే మంచోళ్ళు. పార్టీ మీన్స్ మతం. ఇందాక మీరు మాట్లాడుతాను చాలా మంది ఇలాంటివి చేస్తారు, చాలా మంది పబ్లిసిటీ స్టంట్లు అన్నారు. ఏంటండి ఉదాహరణలు ఏంటండి? అలా ఎలాంటివి చేస్తుంటారు? క్రైస్తవం అనేది ఏంటిది? పొట్ట, బట్ట, ఇంకోటి ఉంది, మూడోది నేను చెప్పకూడదు. ఓకే ఓకే. ఆ 3 లైన్ లో ఉంటాయి సార్, ఒకే లైన్ లో ఉంటాయి. అందువలన మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి కొట్టండి. ఓకే, నెట్లోకి వెళ్ళి కొట్టండి. ప్రపంచంలో ప్రార్థనా స్థలాలను నమ్ముకునే మతం ఏది? కొట్టండి, కావాలి నెట్లో కొట్టమంటే కొడతా. కొడితే అదే ఏమొస్తుంటారు ఆన్సర్? చాలా సార్లు నేను ఇంటర్వ్యూలో కూడా చూపించాను. నేను ఒకసారి గూగుల్ చూడండి, అడుగుతాను. ఓకే. చర్చ్ ఫర్ సేల్ చూడండి, చెప్తుంది, తనే చెప్తుంది. ఓకే సార్. సో ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ అమెరికా లాంటి చోటే లక్ష చర్చిలు అమ్మబడుతూ ఉన్నాయి. ఓకే, రెడీ ఫర్ సేల్ కింద ఉన్నాయి. చర్చ్ ఫర్ సేల్, చర్చెస్ ఫర్ సేల్ అలా దండిగా ఉన్నాయి. విషయం ఏంటంటే దాని కాస్ట్, దాని ప్లేసు, ఇవన్నీ ఇక్కడ OLX లో పెట్టారు. ఓకే. అలాగే ప్రపంచంలో మీరు అంటే గూగుల్ తల్లిని అడగండి, లైంగిక దాడికి పాస్టర్లు పాల్పడడం వలన, ఫాదర్లు పాల్పడడం వలన
ఎక్కువ డబ్బులు పెనాల్టీగా ఇచ్చిన మతం అదే. ఓహో, అంటే పాస్టర్లు చేసేటువంటి ఈ కార్యక్రమాలకి మరి చర్చి పెనాల్టీ కడుతుంది అదే. మీరు అంటే ఒకసారి నేను కొడతాను, నేను ఇందులో గూగుల్ తల్లిని అడుగుతాం. 3 lakh people got raped in church Belgium. చూడండి, victims అది కూడా children. There are no official reports of 3 lakh people being raped in churches in Belgium. The figure you mentioned. ఇది చూడండి, ఫ్రెంచ్, నేను బెల్జియం అన్నాను, చాలా క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ. 3.3 lakh children were victims of church sex abuse, says French report. ఓకే, ఫ్రెంచ్, నేను అది కొట్టాను. పీపుల్ విక్టిమ్ గా ఉన్నారా? Over the past 70 years, a major French report released Tuesday found that an estimated 3.30,000 children were victims of sex abuse within France Catholic Church over the past 70 years. In France, first major reckoning with devastating phenomenon. అది అంటే ఫ్రాన్స్ కేథలిక్ చర్చ్ ఒక్క చర్చికే 3,30,000 మంది చిన్నారుల్ని. అమ్మా, ఏం దారుణం అండి. అంత గొప్ప మతం, ప్రేమ మతం కదా సార్. అయ్యో అయ్యో, మీరు ప్రేమ తీసేసి ఇంకో పదం పెడితే సరిపోతుంది. అయ్యో. కానీ మరి ఇక్కడ పాస్టర్లు చూస్తేనేమో చాలా పోస్టర్లు ఎక్కువ కనపడుతూ ఉంటాయండి. ఆంధ్రాకే మీకు అర్థమైన భాషలో చెప్పనా? పాస్టరు ఎక్కడ పడితే అంటిస్తాడు పోస్టరు, ఎందుకంటే ఆడు బాస్టర్డ్. ఎందుకని పోస్టర్లు వేసి మరి ఎక్కువ ఇవి చేస్తూ ఉంటారు? ఏమండి, ఇప్పుడు మీ షాప్ కి ఎక్కువ కస్టమర్లు వస్తే ఎవరికి లాభం? అంతే కదా. అలాగా దాని మీద వాళ్ళకి వ్యాపారం ప్రధానం సార్, డబ్బులు ప్రధానం. ఒక హిందువుగా మీరు నేను హుండీల్లో డబ్బులు వేయకండి అని చెప్పగలం, అవునా కదా? చెప్తాగా చాలా. ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ స్వామి వారు అయితే స్పష్టంగా చెప్పారు, చాలా చోట్ల కూడా చెప్తున్నాం. దాంట్లో ఉంది, నేను స్టిక్కర్లు కూడా తయారు చేసి అంటిస్తుంటాను. అవును, ఎన్నో చోట్ల మైకుల్లో చెప్పాను. ఒక్క పాస్టర్నే దశం భాగాలు మాకు అక్కర్లేదు, మా దేవుడు సర్వశక్తిమంతుడు, మమ్మల్ని పోషిస్తాడని చెప్పమండి. ఎవరు రారా సార్? మొత్తం క్రైస్తవం తొంగు ఉంటుంది సార్. అయ్యయ్యో అయ్యయ్యో, క్రైస్తవం తొంగు ఉంటది. మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. ఈ పాస్టర్లు అనే పోరంబోగులకి ప్రజలు ట్యాక్సులు డబ్బులు అవును జీతాలుగా ఇస్తున్నారు. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ వాట్ ఎవర్ మేబీ ది సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్ అన్ని గుళ్ళో డౌట్ అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇన్ని చర్చిలు ఉన్నాయని లెక్కేసి డబ్బులు ఇస్తున్నారండి. కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ లో చూస్తే 7 చర్చిలు ఉన్నాయి, 7 పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారంట. కానీ ఆ ఊళ్ళో క్రిస్టియన్స్ లేరట జనాభా లెక్కలు. ఇదేలా సాధ్యం? మీరు రాజుగారు దేవతా వస్త్రాలు తెలుసా మీకు? అవును, కథ విన్నారా? అవును విన్నాం. రాజుగారికి ఏమేశారు? దేవతా వస్త్రాలు వేసి దండం పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? రాజుగారికి బట్టలు లేకుండా కూర్చోబెట్టారు. అదేనా క్రైస్తవం అంటే? అదేంటది? దానికి దీనికి పొంతన ఎలా అంటారు? పోనీ అఫీషియల్ గా తెలంగాణలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? లేదు, మొన్న లెక్కల్లో 0. అసలు ఆ కాలమే ఎత్తేసారండి. మీకు తెలుసు కదా. అవును. ఇప్పుడు ఏమండి, మీ అన్నయ్య ఉన్నాడా? ఇన్ని మాటలు ఎందుకు నాకు? మీ అన్నయ్య ఉన్నాడా? ఎవరి అన్నయ్య? మీకు అన్నగారు ఉన్నారా? మీరే పెద్దోళ్ళ మీ ఇంట్లో? ఇంట్లో నేనే అండి పెద్దోడు. మీకు అన్నయ్య లేడు కదా? లేరు. మీకు అన్నయ్య లేనప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు అని అడగచ్చా నేను? అది ఎలా అడుగుతారు? లేడని చెప్తున్నాను కదా, నేను లేడని చెప్పినాడు మళ్ళీ ఎలా అడుగుతారు? అయినా సరే అడుగుతాను, మీ అన్నయ్యకి కారు ఉందా? మీ అన్నయ్యకి పిల్లలు ఎంతమంది? అన్నయ్య లేడు సార్. దీన్నే తొక్కలో ప్రశ్న అంటారు. ఓకే ఓకే. ఆ విధంగా తెలంగాణలో క్రైస్తవులు లేనప్పుడు మళ్ళీ క్రిస్మస్ కోసం ప్రోగ్రాం చేయడం, దానికి డబ్బులు ఇవ్వడం లేవని చెప్పి చూపించారు.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుల్లో ఎక్కడ లేవని చూపించారండి నిజంగానే. మరి మీరేమో ఇలా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి కదా. తెలంగాణలో చర్చిలన్నీ లేపేయాలి. ఎందుకని? అబ్బో. క్రైస్తవులు లేరు కాబట్టి. క్రైస్తవులు లేరనేది లేదు. మా రికార్డు చూపించారు మాకు. లేదంటే ఏం చేయాలి? తాము ఉమ్. క్రైస్తవులు ఉన్నామని ప్రకటించుకోవాలి. ఒప్పుకోవాలి కరెక్టే. మీరు గమనించండి, క్రైస్తవం ఎంత దరిద్ర మతం అంటే ధైర్యంగా నాన్న పేరు చెప్పుకోలేడాడు. ఉమ్. ఇప్పుడు యేసు నాన్న ఎలాగే చెప్పలేరు. దానికోసం ఏం చేసినా అది ఇంకా జరగని పని. ఉమ్. అతను ఎవరో పుట్టాడో ఎప్పటికీ చెప్పలేదు. నువ్వు చెప్పచ్చు కదా. ఉమ్. ఇప్పుడు అతన్ని అడిగాను, వాళ్ళ నాన్న పేరు ఏం చెప్పాడు? 5 నిమిషాలు పోయిన తర్వాత ఫోన్ చేస్తాను ఆయన. రాత్రి అవునా? ఫోన్ చేస్తాను. మీరు ఒక్కసారి ఉండండి. ఇగో నా సెల్లోకి వెళ్ళి తండ్రి అని కొడతాను. 11 మంది వచ్చారు సార్. ఓకే. ఇందులో తండ్రి పేరు వెతుకుతున్నాడు ఒక అతను. తండ్రి పేరు చెప్పడానికి భయపడుతున్న పాపి. తండ్రి పేరు చెప్పుకోలేని అనంతపురం పాపి. ఓకే. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పట్లేదు అది చెప్పండి. ఉమ్. ఎందుకు చెప్పలేదు తెలుసా? తెలీదు. అది కాంప్లికేటెడ్ ఐటమ్ లా ఉంది. మీరు ఇందాక చెప్పాలి. ఇప్పుడు యేసు నాన్న పేరు అడగండి కావాలితే. ఓకే, ఇది లాజిక్కే. కాబట్టి వాళ్ళకి నైతికతకి వాళ్ళకి సంబంధం లేదు. మీరు ఇన్ని మాటలు ఎందుకు సార్? మీరు ఆకివీడి విషయంలోకి వెళ్ళండి. అవును. ఆకివీడి ఇష్యూ ఏంటి? ఆకివీడిలో ఇప్పుడు ఉన్నటువంటి రామాలయం పాడైపోయింది. దాన్ని డబ్బులో తయారు చేశారు ఈ గొర్రెలు. దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. అవును. ఏమండి ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నాను సార్. ఏదో శుభ్రంగా లేదో వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. నాకేంటి సార్ నొప్పి? అంతే కదా. వాళ్ళు శుభ్రం చేసుకుంటే నాకేంటి నొప్పి? అవసరం లేదు. తప్పు కూడా. ఇంకా వీలైతే ఒకరు చేసి సహాయం చేయాలి అక్కడ ఉంటుంది కాను. లేదంటే వాళ్ళు ఏం చేశారు? కర్రకి మేకులు కొట్టి వచ్చిన వాళ్ళు కొట్టారు. అయ్యా. చివరికి రాష్ట్ర ఉపసభాపతి, శాసనసభలో ఉపసభాపతి మీద కూడా దాడికి వెళ్ళారు. రఘురామకృష్ణరాజు గారి మీద. ఎందుకంటే కోపం వస్తుంది. సార్ నమస్తే. అవునా? సరే సార్, గుర్తు పెట్టుకోండి. మీ నాన్నగారి పేరు తెలిసాక ఫోన్ చేయండి. వాడు బిజీగా ఉన్నాడు సార్. గొర్రె. అయ్యా. ఫాదర్ పేరు చెప్పడానికి కూడా అనుకుంటాడు ఆయన. ఫాదర్ పేరు టక్మని చెప్పచ్చు కదండి. టక్మని చెప్పి నేను పలానా చెప్పచ్చు. ఇలా అనకూడదు సార్. మీరు ఇలా అనకూడదు. ఫాదర్ అంటే చర్చిలో ఒకడు ఉంటాడు, ఇంట్లో ఒకడు ఉంటాడు. కాబట్టి ఏ ఫాదర్ నువ్వు అడిగింది అంటే చెప్తారు. సార్ నమస్తే. ఏమండి బిజీగా ఉన్నారండి? హలో సార్, బిజీగా ఉన్నారా? సార్ సార్ ఏం లేదు సార్, మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. అంటే క్రైస్తవులు యేసు వాళ్ళ నాన్న పేరు చెప్పలేరు అన్నాడు. లేదు సార్, మా ఫ్రెండ్ అడుగుతాను చెప్తాను. అలాగే చేయండి సార్, చేయండి 2 minutes లో చేస్తారండి. విజయవాడ పాపి జోషువా రాజు. కాబట్టి మీరు ఇక్కడ అసలు అభినయ్ దర్శనం, అభినయం ఇందాక కాదు సార్, ఆకివీడి ఎపిసోడ్ దగ్గర ఆగిపోయారా మీరు? ఆకివీడి ఎపిసోడ్ లో వాళ్ళంతటి వాళ్ళు అలా డాడీ చేశారా? ఎవరిని వెనకాల నుండి ప్రేరేపించారంటారా? వెనకాల వాడెవడో ఉన్నాడు ఒక మరక అని చెప్పి విన్నాము. ఏదైనప్పటికీ మీరు బండ విషయం చెప్తాను సార్. ఎక్కడెక్కడైతే ఇస్లాం క్రైస్తవం పెరుగుతుందో అక్కడ గొడవలు పెరుగుతాయి. కలిసి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక లింక్ కూడా ఉంది. మనం ఏ టాపిక్ మీద అయితే మొదలెట్టామో అభినయ్ దర్శన్, ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడట ఆకివీడి గురించి. మీరు ఇలాగే గుడి కట్టినట్లయితే, ఇలాగే చేసినట్లయితే కనుక మేము ఎవరు ఓట్లు వేయం, మీరు ఓడిపోతారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడట. అంటే ఇప్పుడు వాళ్ళకి దేవుడు అనేది ఒక వంక మాత్రమే. అది వాళ్ళకి ప్రధానమైంది రాజ్యాధికారం. మీకు ఇంగ్లీష్ లో చెప్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే వాంట్ టు రూల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దే వాంట్ టు రూయిన్. రూల్ ఆర్ రూయిన్. అంతే. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. మీరు
సెయింట్ జేవియర్, వాడి పేరు విన్నారా? చెప్పండి. గోవాలో. అవును. ఇప్పటికి అక్కడ ఒక స్తంభం ఉంది, ఉహుం, మీరు వెళ్ళి చూడొచ్చు. ఉమ్, ఎవరెవరైతే మతం మారలేదో వాళ్ళు ఉమ్. నా స్తంభానికి కట్టి చేతులు నరికేసేవారు. అబ్బా 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 అబ్బా. అలాగే ఒక పరికరం ఉంది, ఉమ్, మతం మారనటువంటి హిందూ తల్లుల యొక్క స్తనాల్ని ఉమ్. ఇలా పట్టుకుని పీకేసేవారు. శివశివా శివశివా. సో సి ఫర్ క్రిస్టియానిటీ, సి ఫర్ కురియాలిటీ, అది అబ్బా రియాలిటీ. నో అబ్బా. స్పిరిచువాలిటీ, నో హ్యుమానిటీ, నో రియాలిటీ, నో మొరాలిటీ, నో క్లారిటీ, నో ప్యూరిటీ. కాదండి, మీరు ఇందాక కూడా వీళ్ళు చాలా మంది పబ్లిసిటీ స్టంట్లు చేస్తారు, పబ్లిసిటీ కోసం బాగా పాకులాడతారు అని అన్నారు. ఏంటి, ఎలాంటి స్టంట్లు చేస్తూ ఉంటారు, ఎలా, ఎందుకు పాకులాడతారు అంటారు? సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ, ఆ డబ్బులు దేనికి కావాలి? ఈ శరీరాన్ని అనుభవించడానికి. ఆహా. మీరు కావాలంటే చూడండి, పాస్టర్ అంటేనే హైఫైగా ఉంటాడు, అవునా కదా? అవును అవును, తక్కువ గిక్క వేసుకుని బూటు సూటు బూట్ వేసుకుని ఉంటారు. అవునా? మీరు చూడండి, సూటు, బూటు, హ్యాటు. అవును. గమనించండి, సూటు, బూటు, హ్యాటు, కోటు, వేసుకుంటారు. లూటు. ఉహుం, ఉహుం, అదేనా? జనాలు ఓకే. లూట్ చేయడానికి ఇవన్నీ చేస్తాడు వాడు. ఉమ్, ఉమ్, ఉమ్. అది కూడా ఇప్పుడు అతని పేరేంటి, గోదావరి జిల్లాలో తణుకు పక్కన పుట్టాడు, సతీష్ కుమార్ ని ఆయిల్ డబ్బాలు అమ్ముతాడు కదా సార్. అవును 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 అవును. వై దిస్ కలవరి కలవరి కలవరి. మియాపూర్ లో పెద్ద సామ్రాజ్యం ఉంది, చిన్నది కాదు కదా ఆ, అండి, పెద్ద సామ్రాజ్యం. సో అతను స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, ఆ కరోనా టైంలో ఉమ్, ఓ చిన్న పిల్ల మంచం మీద ఉందంట, ఉండి ఆ తను దాచుకున్న కిడ్నీ బ్యాంక్ డబ్బులు ఇచ్చేసిందంట. ఉహుం. ఎవడైనా అన్నం తినే మనిషి ఏం చేయాలి? ఉమ్. అయ్యో చిన్న బిడ్డ, నీ అవును ఆరోగ్యం అవును. ముఖ్యం రా, వద్దు వద్దు, అంతే. వద్దని చెప్పాలి, అవునా కదా? కరెక్ట్ గా అంతే కదా. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం, చాలా తప్పు కదా. మనమే ఇవ్వాలి, ఇంకా పిల్లలు ఎదురైతే కానీ మనమే ఇవ్వాలి. పాస్టర్ అనేవాడికి తీసుకోవడం తప్ప ఇవ్వడం ఏం తెలియదు. అచ్చా. మీరు కావాలంటే చెక్ చేయండి, ఓకే? ఈ పాస్టర్లు దేశానికి ఎంత సేవ చేస్తున్నారో ఒకసారి చెక్ చేయండి, ఎంతమంది సేవ చేశారో చెక్ చేయండి. వీళ్ళు డీ ఫర్ దోపిడీ, డీ ఫర్ డివోషన్ ఏమి ఉండదు. అతను అలా తీసుకున్నాను అని చెప్పాడు, సిగ్గు లేకుండా. మీరు ఎంత రాస్తారు రాయింది, ఇవన్నీ ఓపెన్ గా ఉంటాయి. వాళ్ళు సిగ్గుపడకుండా అఫీషియల్ గా అడుక్కునే బెగ్గర్స్ నే పాస్టర్స్ అని పిలుస్తారు. అదేంటండి అలా అనేసారు? ఇందాక ఒక ఆయనతో మాట్లాడుతుంటే పాస్టర్ అంటే అందులో కాపాడతాడు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎవరిని కాపాడతాడు? ఆయన కూడా కాపాడతాడు, ఎవరిని కాపాడతాడు? మీరు అడిగారు, సరే, నేను ఇందులో నా సెల్లోకి వెళ్ళి పాస్టర్ అని కొడతాను, ఓకే? పాస్టర్ 39 మంది వచ్చారు. అంటే ఇప్పుడు మీ రూమ్ లో మీతో పాటు కెమెరామెన్ ఉన్నాడా? నేను ఉన్నాను, ఇంటి ఓనర్ గారు ఉన్నారు ఇక్కడ సార్. మొత్తం మీరిద్దరు, మేమిద్దరం, ఎంతమంది సార్? ఇప్పుడు నలుగురు ఉన్నాం. ఇప్పుడు 4 లడ్డూలు ఉన్నాయి సార్, 4 లడ్డూలు ఉన్నాయి సార్, ఓకే? మన నలుగురు, మీకు 2 నాకు 2 అని ఏదో లెక్కలు వేసుకుందాం. ఏం పర్లేదు. నేను కావాలంటే ఈ 2 లడ్డూలు రేపు తెచ్చి హైదరాబాద్ లో ఇస్తాను, ఏదో పడదాం అనుకుందాం. అసలు నేను ఒక్కనే ఉన్నాను సార్, నా దగ్గర 4 లడ్డూలు ఉన్నాయి సార్. నేను మీకు ఫోన్ చేశాను సార్, మీ దగ్గర ఎవరు లేడు, నా పక్కన ఎవరు లేరు అనుకోండి, 4 లడ్డూల గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటాం. భూమి మీద మన ఇద్దరమే ఉన్నాం సార్, 4 లడ్డూలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇదిగా విశ్వనాథం, ఈ లడ్డు నేను ఒక్కడనే తింటాను, ఇంకెవడొచ్చినా తుక్కు రేగొడేస్తాను అన్నాను అనుకోండి, ఇంకోటి ఎవడో ఉన్నాడనే కదా సార్. అంతే కదా, దాని అర్థం అంతే కదా. నీవు నాకు తప్ప వేరెవరికి సాగిల పడకూడదు అన్నాడు. అంటే వీడు కొత్తగా పార్టీ పెట్టాడని మీకు అర్థమైందా? అక్కడ అర్థమవుతుంది కదా అది. మీకు అర్థమైందా? యెహోవా అనేవాడు, మీకు అర్థమైందా? మీకు మీరు లాజిక్ అడగకూడదు సార్, లాజిక్ అడగకూడదు సార్, తప్పు. అయ్యో, మీరు లాజిక్కే అడగకూడదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో 2 ఎడారి మతాలు ఉన్నాయి,
ఒకటేమో లాజిక్లెస్, ఇంకోటేమో ఇంకో ఎల్ వేస్తారు. ఆ ఎల్ వేరు సార్. ఓకే. విషయం ఏంటంటే భూమి భూమి మీద కానీ ఆకాశం నందు కానీ మట్టితో కానీ మీరు ఏ విగ్రహం చేసుకోనకూడదు, దానికి సాగిల పడకూడదు. నువ్వు నువ్వు సృష్టికర్తావు కదా, అవును. నువ్వే కదా మొట్టమొదటి సృష్టించావు. అక్కడే అన్నట్లుగా ఉంటది మరి అందులో ప్రొజెక్షన్. నువ్వు కాదు, నువ్వు ఇప్పుడు అదేదో సినిమాలో బ్రహ్మానందం ఇది వ్యాపారం అన్నట్టుగా నువ్వు నన్ను తప్ప ఎవరిని మొక్కకూడదు అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎవడో ఉన్నాడో అప్పటికే ఉన్నాడు. నీకు అర్థమైందా? ఇదిగో లడ్డు నా ఒక్కడికే అని నేను ఎందుకు అనాలి? నేను ఒక్కనే ఉన్నప్పుడు ఆడొచ్చి తినేస్తాడు డింకుగాడు, లేకపోతేనేమో ఆ పింకుగాడు తినేస్తాడని భయం ఎందుకున్నాడు? ఉన్నాడు కాబట్టి, డింకుగాడు ఉన్నాడు కాబట్టి కదా భయం. నాకు ఉన్నాడని అడ్మిట్ చేస్తాను, అతనికి నాకు తప్ప ఇంకెవరికి వద్దని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకరే వరస ఉన్నారు, మీ దగ్గర లడ్డు ఉంది, తిను నువ్వు. చంపేస్తాను, లడ్డు ఉంది ఇక్కడ, ఎవరైనా ముట్టాడా అన్నాను అనుకోండి అంటే ఎవడో ఉన్నాడని అర్థం కదా అక్కడ. అంటే సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. అవును. ఆ విషయం ఈ బైబిల్ రాసినటువంటి 44 మంది తాగుబోతులు కూడా తెలుసు. వాళ్ళే ముందు చెప్పారు. మీకు అర్థమైందా? అదేంటి వ్యాపారం అక్కడి నుంచి వచ్చిందంటారు, అది కాదా? ఏమంటారు? బైబిల్ మళ్ళీ వేరే వాళ్ళు రాయడం ఏంటి? మీరు 44 మంది రాశారంటున్నారండి, ఇదో కొత్త పాయింట్. కొత్తదేం కదా సార్. మీరు ఆర్నారాయణమూర్తి తెలుసా మీకు? అవును, సినిమాలో ఎర్ర సైన్యం ఇందో పాట ఉంది తెలుసా మీకు? ఏంటంటారు? ఈ పల్లె మనదిరా, ఈ వాడ మనదిరా, ఆ పాట ఉందా? అవును. దానికి నేను ఇంకో పాట పాడాను, రెమెడీ తెలుసు మీకు? ఈ పెన్ను మనదిరా, ఈ పేపర్ మనదిరా, నే రాసేస్తారా ఏదో గీసేస్తారా, అలా ఎవడైతే చూస్తాడో అది రాశాడు, దాన్నే బైబిల్ అంటారు. అదేంటది? అలా ఒక ఇది తయారు చేసింది కాదా? ఇదే అంటారా మీరు? మీరేంటి సార్ బుర్ర లేకుండా వ్యాసులు అనుకుంటున్నారా ఏంటి? అదేంటది? కాబట్టి తోపు కాబట్టి ఒక్కడే 1,00,000 శ్లోకాల బాగా మా భారతం రాశాడు. తోపు కాబట్టి 4,00,000 శ్లోకాలు ఉండే 18 పురాణాలు రాశాడు. ఇక్కడ తోపులేం లేవండి, పోపులే. అయ్యో, అంతమంది కలిపేసింది అది పుస్తకం అంటేనా? ఆ ముష్టిలో మళ్ళీ వీరముష్టి 1000 పేజీలు గట్టిగా. అదేంటది? ఇదంతా కలగూరంగా తయారు చేసింది అంటున్నారు మీరు? కలగూర కంపైజ్ కాల్డ్ బైబిల్. పోనీ కాదు, మీకు కావాలంటే బైబిల్ గూగుల్ తల్లిని అడగమంటారా? అడగండి, అడిగితే తెలుస్తుంది కదా, క్లారిటీ వస్తుంది కదా దేనికైనా. బైబిల్ ని ఎంతమంది రాశారు? బైబిల్ సుమారు 40 మందికి పైగా మానవ రచయితలు వ్రాశారు. రాజులు, ప్రవక్తలు, పూజారులు, గొర్రెల కాపరులు మరియు అపోస్తలులు వంటి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు దీనిని వ్రాశారు. ఈ రచయితల వివరాలు క్లుప్తంగా. 1. రచయితలు దాదాపు 40 మంది. 2. కాలపరిమితి దాదాపు 1500 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది. ఇంకా 3. భాషలు హీబ్రూ, గ్రీక్ మరియు అరమేయిక్ అనే 3 భాషలలో వ్రాయబడింది. వీరందరూ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఈ లేఖనాలు రాశారని క్రైస్తవులు విశ్వసిస్తారు. పాత నిబంధన 39 పుస్తకాలు మరియు కొత్త నిబంధన 27 పుస్తకాలు కలిసి మొత్తంగా 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. అది ఏంటి ఇంత విచిత్రంగా ఉంది మీరు చెప్తున్నది? ఇన్ని సంవత్సరాల పాటు అలా అమెండ్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోయారా ఏంది? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఓ షాప్ పెట్టారండి, 40 ఏళ్ళు అయింది అనుకోండి. ఓకే, ఆ రంగు అది పోదా షాప్ ముందు ఆ ర్యాక్స్ అవి తుప్పట్టిపోతాయి కదండి. షాప్ అట్రాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ కలర్ వేయాలి. అంతే, సేమ్ అంతే. ఎంత బాగా చెప్పారు సార్, మెచ్చుకోండి. అంటే అలా చెప్పండి కొట్టే వెయిట్ వేస్తాడు చేసుకోవడం జరిగిపోయా ఏంటి సార్? మీకు ఇంకా బాగా చెప్తాను సార్. ఇప్పుడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవరు? పార్టీ స్థాపకుడు యెహోవా. అవును. పార్టీ అనగా ఇలా క్రైస్తవ మతం. ఓకే, ఈ పార్టీ స్థాపకుడు యెహోవా సార్. యెహోవా ఇందాక ఏం చెప్పాడు మీరు విన్నారుగా? అవును. ఎవడైనా సరే నాకే మొక్కాలే అని చెప్పాడా? లేకపోతే వేసేస్తాను
వారిపై ఉగ్రత చూపించేస్తున్నాం, వాళ్ళ 4 తరాలు ముందే వార్నింగ్ సార్. అవును. మీరు పొరపాటున షాప్ దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్ ఇచ్చి సామాన్లు ఉన్నాయి అన్నారు సార్. ఉమ్. రేటు అడిగితే ఇది 1500 అవుద్ది అన్నారు, ఇది 1300 అన్నారు. మీరేమో అసలు డబ్బులు సార్ మళ్ళీ వస్తానని మీరు అలా అడుగు వేయబోయారు సార్. వెంటనే అలా కాళ్ళ పట్టుకున్నారు సార్. మీరు హట్ అవుతారా హట్ అవరా? గ్యారంటీగా. అంటే మీరు ఆ షాప్ కి అడగడానికి వెళ్ళలేదు సార్. అంతే కదా, జస్ట్ గా ఎంక్వైరీ చేయడానికి. కొంటే కొంటాం, లేకపోతే అది మన ఇష్టం కదా. అంతే కదా. అలా నీ ఇష్టమేం లేదు తెలుసా నీకు. ఏంటది? నీ ఇష్టమేం లేదు, నువ్వు కొనాల్సిందే. ఇప్పుడు నువ్వు కొనలేదనుకో ఆ కాలు పట్టుకుంటాం, లేకపోతే అక్కడ స్తంభాన్ని కట్టేస్తాం. అబ్బా అబ్బా అబ్బా. మరి ఇందాక 10 కమాండ్మెంట్స్ ఏంటి కావాలంటే అడగనా? చెప్పండి మీకు. అందులో ఓ శాంపిల్ చెప్తాను చూడండి. బైబిల్లో 10 ఆజ్ఞల గురించి చెప్పండి. బైబిల్లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నైతిక నియమాలను 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అంటారు. ఇవి మానవుని జీవితాన్ని దైవికంగా, క్రమశిక్షణతో నడిపించడానికి ఇవ్వబడ్డాయి. బైబిల్లోని నిర్గమకాండము, ఎక్సెడస్ 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలు స్పష్టంగా వివరించబడ్డాయి. వాటి వివరాలు: 1. నేనే నీ దేవుడైన యెహోవాను, నన్ను తప్ప వేరే దేవుళ్లను మీరు పూజించకూడదు. ఏమండి ఇక్కడ మేము మొత్తం, మీరు అక్కడ ఇద్దరా? ఇక్కడ మేము మొత్తం ముగ్గురం, ఆ వైఫ్ అండ్ హస్బెండ్, నేను మొత్తం 5 ఉన్నాను సార్. ఇప్పుడు మీరు రూమ్ లో ఒక్కరే ఉన్నారు, ఒక లడ్డు ఉంది సార్. మీరు బాత్రూమ్ లోకి వెళ్తూ ఇదిగో ఎవరినా లడ్డు ముట్టుకుంటే నా అన్నారు మీరు. ఇప్పుడు నాకేం చెప్పారు మీరు ఇందాక? నేను ఒక్కనే ఉన్నాను రూమ్ లో అని చెప్పారా? మీరేం చెప్పారు? రూమ్ లో ఎంతమంది ఉన్నారంటే ఒక్కనే ఉన్నారా అన్నారు. ఇంకా లడ్డు గురించి మీరు వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ఎవరో ఉన్నారనే కదా దాని మీనింగ్. ఏమండి అంతేనండి. వీడు స్టార్టింగ్ లోనే దొరికేసాడు. వీడు స్టార్టింగ్ లోనే ఒకటి దొరికేసాడు. చూడండి, నేనే నీ దేవుడైనా డాష్ ని, నన్ను తప్ప వేరే దేవుని మీరు పూజించకూడదు అన్నాడు. ఆడికి ఆ భయం ఎందుకు వచ్చింది అసలు? ఆడు ఒకడే దేవుడైనప్పుడు. అంత ముందు ఉన్నారనేటువంటిది ఈడు పార్టీ పెట్టే టైంకి బోల్డ్ అంత జరిగిపోయింది. సరదా చెప్తున్నాను. 2, విగ్రహారాధన చేయరాదు. అని ఇప్పుడు పార్టీ స్థాపించింది నువ్వు, అంటే సృష్టికర్త ఎవరు? నువ్వే కదా. అవునండి, సృష్టికర్త నువ్వే కదా. అవునవును. విగ్రహారాధన, విగ్రహాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒక పాయింట్ నిజమే. మరి విగ్రహాలు అన్ని పాయింట్లే సార్. బైబిల్ 0.5 గాళ్ళకే నేను చెప్పిన పాయింట్లే. ఎవరన్నా కాదని చెప్పండి. ఇప్పుడు ఏమండి, మీరు కొత్త ఇంట్లోకి వచ్చారు సార్. కొత్త ఇల్లు అప్పుడే కట్టే ఫ్రెష్ గా గోప్రవేశం అయింది. ఇప్పుడు ఆ కొత్త ఇంట్లో బీరువా లోపల ఓ కుళ్ళిపోయిన మావి ట్యాంక్ ఉంటుందా? నువ్వేగా కొత్త ఇల్లు అన్నావు, రంగులు వేసారన్నావు, అవునా? అంటే అంతకుముందు ఆ ఇల్లు నువ్వు పైన రంగు వేసావు అంతే, కొత్త ఇల్లు కాదు. నువ్వు సృష్టికర్త కాదురా, నువ్వు సృష్టికర్త కాదు. దానికి ఇదిగో చూడు, అసలు విగ్రహారాధన చేయకూడదని నువ్వు ఎందుకు చెప్తున్నావు? అంటే అంతకుముందు ఎవడో విగ్రహారాధన చేసేవాడు ఉన్నాడో ఈ ప్రపంచం అంతా. అక్కడే క్లారిటీ వచ్చిందంటారా? మరి చూడండి, 2వ పాయింట్. ఓకేనా? 3, దేవుని నామను వ్యర్థంగా ఉచ్చరించరాదు, అగౌరవపరిచేలా వాడకూడదు అన్నాడు. సరే, వాడు కూడా వదిలేయండి. వాడు దేవుడని అసలు ఎక్కడ ఒక్క లక్షణం కూడా లేదు. ఓకే, నరహత్య చేయరాదు అనేది 6వ పాయింట్. ఇందాక అతను చెప్పలేదు. యాక్చువల్ గా దాన్ని ఇంగ్లీష్ లో దౌ షల్ నాట్ కిల్ అంటారు. దీన్ని వీళ్ళు ఏం మార్చారు? నరహత్య చేయరాదు అని మార్చారు. దౌ షల్ నాట్ కిల్ అనేది తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? ఎవరిని వధింపరాదు కదా. మర్డర్ అనే పదం ఎప్పుడు వస్తుంది? అవును. ఇఫ్ యూ కిల్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ యూజ్ ద వర్డ్ ఆఫ్ మర్డర్. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్ లో అడుగుతాను, టెల్ మీ 10 కమాండ్మెంట్స్, కానీ దౌ షల్ నాట్ కిల్ అది పదం. ఈ బైబిల్ అలా చాలా మంది రాశారు. మీరు కావాల్సి చూడండి, బైబిల్ కి మీరు ఎవరన్నా పాస్టర్ని అడగండి, వీళ్ళకి నైతికతకి వీళ్ళకి సంబంధం ఉండదు సార్. మరి అలా కాదు, ఇక్కడ ఒక మాట అడగండి. ఇప్పుడు ఈ పాస్టర్ అభినయ దర్శన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన పుస్తకంలో వ్యభిచరించకూడదు, మనుషులతో ఆడపిల్లలతో ఎలా ఉండకూడదు, అలా ఉంటుంది అని చెప్పుకుని వచ్చారు.
మరి ఈయన పెళ్లిళ్ళు చేస్తున్నాడు, అనేక మందిని ఇది చేస్తాడని చెప్పేసి అంటున్నారు. రెండింటికి ఎందుకు మ్యాచ్ కావట్లేదు? అసలు మీరు అసలు అలాంటి అడగకూడదు సార్. ఇప్పుడు అదేంటండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ప్రపంచంలో ఎక్కువ క్రైమ్ ఉండే దేశాలు ఏవి? ఉమ్, క్రైమ్ ఫర్ క్రైస్తవం, క్రైమ్ ఫర్ క్రైస్తవం. అవునా? ఇక చెక్ చేయండి. ఉహుం. ప్రపంచంలో ఎక్కువ స్లాటర్ హౌస్ ఉండే దేశాల్లో ఏ మతాలు ఉన్నాయి? ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి, దానికి ఇది చేయడానికే ఆయన పాస్టర్ అభినవ్ దర్శన్ దిగాడు. మరి అనేక మంది మహిళల్ని ఎందుకని ఇది చేశాడంటారు ఆయన? సార్ మీకు అర్థం కావట్లేదు సార్. ఏ పాస్టర్ అయినా ఆ, ఆ పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని ఆ, అనుభవించు రాజా అంతే ప్రోగ్రామ్ సార్. అయ్యయ్యో. ఇప్పుడు మీరు నైతికతకి క్రైస్తవానికి ఎక్కడైనా సింక్ అవుద్దేమో సార్ ఒక పాయింట్ చూపించండి. ఉమ్. దేశభక్తికి క్రైస్తవానికి ఎక్కడైనా సింక్ అవుద్దేమో ఓ పాయింట్ చూపించండి. మరి అలా కాదు, ఇతను అంత పబ్లిసిటీ ఎందుకు గెయిన్ చేయాలనుకున్నాడు? అంటే చంపేస్తారు నన్ను ఎక్కడి నుంచి ఏజెన్సీ నుంచి తరిపేయాలనుకుంటున్నారు. ఇలాగ ఈ పబ్లిసిటీ వల్ల ఏంటంటారు, వాళ్ళకి ఉపయోగం ఏంటంటారు? సార్ ఇప్పుడు అతను ఏదో విధంగా ఎర్నింగ్ కావాలి సార్. ఉమ్, ఆ ఎర్నింగ్ కోసం ఏదైనా బర్నింగ్ పాయింట్ కోసం ఓ టర్నింగ్ తీసుకోవడానికి ఇది ప్లాన్ చేశాడు. ఉమ్. మామూలుగా క్రైస్తవం అంటేనే డ్రామా. మొత్తం అంతా అదే అంటారా? నేను అంటవేంటి సార్, మీరు చెక్ చేయండి సార్. నేను అండం ఎందుకు, మీరు చెక్ చేయండి. ఇందాక గోవా టాపిక్ చెప్తున్నాను. ఉమ్, వాడు ఏం చేశాడో చెప్పాను, సెయింట్ జేవియర్. అటువంటి ఎదవ పేరు మీద 3 కాలేజీలు ఉంటాయి తెలుసా మీకు? అవును, మా హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. మరి వాడి చరిత్ర ఏంటి? నా సొంతం ఏం లేదు, గూగుల్ తల్లిని అడగండి. సెయింట్ జేవియర్ టైంలో జరిగిన అకృత్యాలు గోవాలో. ఇతని శవం మా గోవాలో బహుభద్రం, నేను చూశాను. శవమే ఉంది ఇక్కడ, అతని శవం ఉంది. బతుకున్నప్పుడు అదే వికృతం, చచ్చాక అదే శవం, అదే వికృతం. విషయం ఏంటంటే, మీరు చరిత్రలో బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినందుకు కొందరిని చంపేశారు. ఉహుం. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నందుకు కాపర్నికస్న గెలీలియానో ఎవరో లైవ్ లో కాల్చేశారు. ఏ క్రైస్తవుడైనా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చని చెప్పండి. నైతికత లేనటువంటి ఏదో విధంగా బతికేయడానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళకి క్రైస్తవం అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. దేశభక్తి లేని, నైతికత లేని వారికి క్రైస్తవం బెస్ట్ ప్లాట్ఫామ్. మరి ఆయన అభినయ్ దర్శన్ ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు? వాళ్ళతో సహా పోస్టర్లు అవి అతికించడం ఎందుకు? ఈ ఈస్ట్ అంటే ఏంటంటారు? క్రైస్తవం అనే ఒక ముసుగు, ఈ పాస్టర్ అనే లొసుగు, ఈ బైబిల్ పట్టుకుని కేవలం చెప్పాను కదా మీకు, ఇంద్రియాలను అనుభవించడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి చాలా మంది ఎన్నుకున్నటువంటి మార్గం ఇది. మన దేశంలో అంతా మనం చేయలేపిన, మన తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ మందికి బోల్డ్ కష్టాలు ఉన్నాయి. పాస్టర్ల వల్ల ఎవరికైనా కష్టం తీరిందా? అదేంటది, కష్టాలు తీరుతాయి, అనారోగ్యం పోతుంది, ఇదేంటంటారు, ఇవన్నీ ఉపయోగం అవుతాయనే కదండి పోస్టర్ల నిండా అన్ని కనపడుతుంటాయి. మీరు ఎలా అంటారు? ఆ పోస్టర్లు ఖర్చు పెడితే కొంతమందికి ఇల్లు కట్టించవచ్చు. ఆ పోస్టర్లు ఖర్చు పెడితే కొంతమందికి హాస్పిటల్లో వైద్యం చేయించవచ్చు. హాస్పిటల్లో వైద్యం అక్కర్లేదు, ఇలా వేస్తే తగ్గిపోతుందని కూడా చెప్తున్నారు కదండి. ఇలాంటి జోకులు చెప్తే ఇప్పుడు మజ్జిగ తాగిన కారి గ్లాస్ ఉంది మీ మీదకి ఎసరబడుతుంది. అవునా? మరి ఇప్పుడు అభినయ దర్శన్ ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి? జైల్లో ఉన్నాడు ఆయన. నిన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా సార్. తీసుకుని ఏమండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యాడండి. ఇప్పుడు ఇందాకే అబద్ధం ఆడారా మీరు? ఏం అబద్ధం ఆడారు చెప్పండి. ప్రార్థన చేస్తారు రోగాలు తగ్గిపోతాయని చెప్పారా? చెప్పాను, అవే అంటున్నారు కదా. మరి అంటున్నారు అక్కడ పాంప్లెట్. నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు? నువ్వు పాస్టర్ కదా, నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు హాస్పిటల్లో? అదేంటిది? నువ్వు ప్రార్థన చేస్తే టచ్ గడ్డ పగిలిపోను అంటావా నువ్వు? అవును, జరుగుతాయి. మనకి టీవీలో కొన్నిసార్లు మన టీవీ సర్ఫింగ్ చేసినప్పుడు చూస్తుంటే ఆ ఛానల్స్ లోకి వెళ్తే అలా జరుగుతూ ఉంటుంది కదా, కళ్ళ ముందు ఇలా తోసేస్తే పడిపోయినట్టు అవి జరుగుతుంటాయిగా, నిజంగా జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు చెప్పు? ఓహో, ఈయన పాస్టర్ హాస్పిటల్కి ఎందుకు వచ్చాడా మీరు అడిగేది? మీకు అనిల్ కుమార్ తెలుసా? బావా బ్రదర్ అనిల్ కుమార్ గారు చాలా ఫేమస్ గా. అతను కూడా ఒకసారి దెబ్బలతో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆహా. అలాగే మన కలవరాయలు అతను కూడా రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అవుతారు కదా వాళ్ళు.
మాట్లాడకండి. మా క్రైస్తవాన్ని అవమానించడానికి మీరు మీరు మా మత్తయి చదివారా, లోకా చదివారా, మార్కు చదివారా? మార్కు 16-15 ఏం చెప్పాడు? ఏమో మరి, మాకేం తెలుసు అంటారా? నేనేదో జర్నలిస్ట్ చదువుకోవడం తప్ప. ఇప్పుడు చెప్తాను. మార్కు 16-15 ఏముంది? మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి ఈ దుర్వార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిను, నమ్మని వాడికి శిక్ష విధించబడి. ఏమన్నా అర్థమైంది మీకు? అయ్యో, మీకేం చెప్పి మీరు మా షాపులోకి వచ్చి కొనలేదు అనుకో. అయ్యో, సరే బాటిల్ ఎలా ఉందా? అరే మీరు కొనాల్సిందే మా దగ్గరే. మరి ఏమనుకుంటున్నారు? ఇదేదో అభివృద్ధి టైంలో ఇంత పెద్ద చర్చ అయింది, కానీ అంతకు ముందు కూడా మంది పాస్టర్లు అలాగా తమ దాడి ఇది చేసినట్టు క్రియేట్ చేస్తారంటే ఎందుకని చేస్తున్నారంటారు ఇలాగా? ఏంటది? పాస్టర్లో నా మీద దాడి జరుగుతుంది, మమ్మల్ని హత్య చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారట. ఎందుకంటారు? బాబాయిలు కదా సార్ పాస్టర్లు అంటే. ఇప్పుడు అభినయ్ దర్శన్ ఒకటే డ్రామా ఆడాడు కాదు, ఈ పాస్టర్లు అంతా డ్రామా గళ్లే. కానీ ఒక మాట చెప్పాలి, ఏపీ పోలీసులు, ఏపీ గవర్నమెంట్ దండం పెట్టి వాళ్ళని బయట పెట్టారు, కానీ లేకపోతే 2-3 రోజులు హోరెత్తుపోనేమో అసలు సోషల్ మీడియాలో. అసలు నేను అందుకే నేను ఒక ఆయన పేరు, ఈ పోలీస్ ఆయన పేరేంటి, మర్దరా, ఆయన బయట పెట్టిన ఆయనకి మనం ముందు సాల్యూట్ చేయాలి అసలు. నిజంగానే పాపం ఎస్పీ గారు, ఎస్ఐ గారు విత్ ఇన్ డేలో ఆయన దాన్ని బయట పెట్టాడు కదా. అవును అవును. సాల్యూట్ టు ఏపీ పోలీస్, మెయిన్లీ దట్ గ్రేట్ పోలీస్ మర్దర్ గారు. థ్యాంక్ యూ ఫర్ సేవ్ ద ఏపీ పీస్. అయితే అంటే పెద్ద గొడవ నిజంగానే అలా అవ్వాలని వాళ్ళ కోరిక. ఓకే, అదంటారా? ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు, నేను శాంతిని పంచుటకై రాలేదు. అలా వచ్చిద్దని మీరు తలంచున్నారా? నేను ఒక ఇంటిలో చిచ్చు పెట్టుడికే వచ్చి తిని, ఖడ్గము దూర్చుడికే వచ్చి తిని. అలా రాస్తుందా బైబిల్లో? అనకండి చదవమంటే చదువుతా. మార్కులో 18 ఒకటి ఉంది, ఏం చెప్పనా? వారు పాముల్ని ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదీను తాగిను అది వారికి హాని చేయదు, రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. అబ్బా, మీకు జుట్టు ఒత్తుగా రావాలా చెప్పండి? వెంటనే మాస్టర్ ఆడో ఒకడు ఉంటాడు, పొట్టాడు, ఆడి మీ చేతులు నెత్తి మీద చేతులు పెడతాడు. నీకు బహుగా బొచ్చు వచ్చాను గాక అంటాడు. ఎంత వచ్చారు? అయ్యో, అలా వీడియోలు చూడండి. మీరు పొట్టిగా ఉన్నారా, మీరు పొడి కావాలా చెప్పండి. మీ శరీరంలో ఏదైనా సరే వాడు టచ్ చేస్తారు, అందుకే టచ్ గడ్డ పగిలిపోనంటే పగిలిపోతుంది, జరిగిపోతుందంటారా అలాగా? అదే ఎర్రగడ్డ, అది తప్ప ఇంకేం జరగదు. అంటే బైబిల్ని నేను బొగడా బుక్ అంటుంటాను కదా, అదే అంటుంటారు మీరు. ఎందుకు అలా ఎందుకు అంటాను అని మీరే ఒప్పుకుంటారు. ఎవడైనా ఒప్పుకుంటాడు ఆనందనేవాడు. చూడండి, లోక 12వ అధ్యాయంలో 51 నుంచి 53 వరకు ఏం చెప్పాడు చెప్పనా? నేను భూమి మీదకి అగ్నివేయ వచ్చిందని విరోధం పెట్ట వచ్చిందని. ఎందుకు వచ్చాడు? డైరెక్ట్ గా అందుకోసం వచ్చాను నేను, విరోధం పెట్టడానికి. వాడే చెప్తాడు సార్. అయ్యో, ఇంకా చదువుతాను ప్లీజ్. మత్తయి 10:34, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచవద్దు, నేను ఖడ్గమునే గాని సమాధానం పంపడికి నేను రాలేదు. ఒక మనుష్యునికి, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చిందని. ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులగుదురు. అయ్యో, స్టేట్మెంట్లు స్వామి. ఏమంటే ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు గాని, క్షణాల్లో అయిపోయే పని. క్షణాల్లో. మీ నాన్నగారి పేరేంటి? శ్రీరామమూర్తి. నేను చాలా స్పష్టంగా చెప్పుకుంటా. చెప్పేశారు కదా, సత్యనారాయణ. నేను తక్కువ చెప్పేశాను కదా. అలా ఎవరినంటే చెప్తారుగా. చెప్తారండి. ఎందుకు మా కెమెరామెన్ అడిగి ఒక నిమిషం అండి. శివ, నాన్నగారి పేరేం పేరు? ఓకే, ఆయన కూడా చెప్పాడు, మా కెమెరామెన్ కూడా చెప్పేశాడు. ఎవరన్నా చెప్తారు సార్, ఒక నాన్న పుట్టినాడు ఎవరన్నా చెప్తారు. మరి ఇందాక నేను అడిగితే 2 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నారు, అరగంట దాటింది ఎవడో ఫోన్ చేయలేదు. గమనించారా? నిజమే, ఒక్క ఫోన్ రాలేదు మనకి. రావట్లేదు, వెనక రాలేదు. ఏంటి, మనమేం డబ్బులు అడిగానా? నేను పొలం అడిగానా? బంగారం అడిగానా? ఆస్తి అడిగానా? నేను ఏం అడిగాను? ఆ సారు పేరు చెప్పండి అయ్యా అన్నాను, అంతేనా? ఏమండి, వీళ్ళని అందరినీ కూడా వాళ్ళు
గొర్రెలని మీరు అంటారు, ఎందుకని ఆ పదం మీరు తీస్తున్నారు పదే పదే? గొర్రె అంటే బొర్రెలైంది కదా సార్. అది మీరు గొర్రెకి అలాగే నేను చెప్పట్లేదు సార్. ఇప్పుడు మీరు కావాల్సిన వీడియోలు చూడండి, లైవ్ లో చూడండి. ఓ గొర్రెని ఒక అతను 4 కాళ్ళు పట్టుకుని ఇలా గిరగిర తిప్పి చెరువులో పడేసాడు సార్. అక్కడ 100 గొర్రెలు పైన ఉన్నాయి, అన్ని దూకేసింది. అతను వాటిని తొయ్యలేదు. మీకు అర్థమైందా? అంటే అలా కాదు, ఈ పదం మీరే వాడుతున్నారా లేకపోతే అక్కడ దాంట్లో కూడా ఉంటుంది అలాగనే? అదే సార్, నేను వాడటమే సార్. బైబిల్లో చెప్పారు 500 పైన, బైబిల్లో 500 టైమ్స్. మీరు కావాలంటే అడగనా గూగుల్ని? అడగండి, కరెక్ట్ గా చెప్పండి మీరు. నిజంగా చాలా సార్లు నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను. హౌ మెనీ టైమ్స్ బైబిల్ సేస్ అబౌట్ షీప్? Sheep appears over 200 times in the Bible. This includes variations like lamb, flock, and మీకు అర్థమైందా? అబ్బా, ఇక్కడ ఇంకా ఇచ్చారు. ఎందుకని అలా వచ్చిందంటారు ఆ కాన్సెప్ట్? the word sheep appears over 200 times in the Bible. This includes variations like lamb, flock, and ram, which brings the total to over 500 mentions. It's the animal mentioned most often. మీకు అర్థమైందా? అబ్బా, అందులోనే రాశారు అయితేను. సార్ గొర్రె అంటే బొర్రలేని సార్. ఇప్పుడు మీకు బొర్రలేని గొర్రెలు ఉంటేనే కదా సార్ మీ వ్యాపారం ఈజీగా అవుద్ది. అందుకే బైబిల్లోనే ఉంటది, ఈ పార్టీ అధ్యక్షుడైన యెహోవాను శోధింపకూడదు, క్వశ్చన్ చేయొద్దు అని చెప్పుద్ది. క్వశ్చన్ చేయొద్దనా? అయ్యా, నువ్వు సొంతంగా ఆలోచించకూడదు, ఓకే చెప్పింది ప్రశ్నించకూడదు. మీకు అర్థమైందా? వింటూ ఉండాలి అంతే. అంతే, గొర్రెలా ఉండాలి అంతే, అంతమించి ఇంకేం చేయకూడదు. అదే భగవద్గీత అనుకోండి, అదే భగవద్గీతలో ప్రశ్నించు అని చెప్పుద్ది. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరే ప్రశ్నోపనిషత్తు. మీకు అర్థమైంది సార్? కాబట్టి ప్రశ్నించే లక్షణం మనకి భాగవతంలో చెప్పారు, భారతంలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, ఉపనిషత్తులో చెప్పారు. కానీ బైబిల్, ఖురాను ప్రశ్నించడాన్ని ఇష్టపడవు. ప్రతి వ్యక్తికి ఓ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ని అవి గౌరవించవు. అందువల్ల ఈ ప్రపంచంలో ఇంత అతలాకుతాం. ఇప్పుడు చూడండి, లండన్ లో చాలా చర్చిలు మసీదులుగా మారిపోయినాయి తెలుసా? అవునట, అవును, ఈ మధ్యకాలంలో బాగా మారిపోతున్నాయి. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, నో మోర్, దిస్ ఈజ్ నో మోర్ చర్చ్, ఇట్స్ బికమ్ టర్న్డ్ యాజ్ ఎ మాస్క్ అని చెప్పేసి. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతత కావాలంటే ఎడారి మతాలు ఉన్నంత కాలం సాధ్యం కాదు. ఫైనల్ గా ఇది ఒక క్వశ్చన్ మనం మాట్లాడాలి. ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే అతనేమో నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని అన్నాడు. అలా అసలు నిన్న జరిగింది హత్యా ప్రయత్నం కూడా కాదు, అత్యాచార ప్రయత్నం అని నేను విన్నాను. అదే ఆ రకమైన అటాక్ జరిగిందని నేను అన్నాడో లేదో. చాలా చోట్ల ఒక కార్చిచ్చు అలుముకున్నట్టు అలుముకోవడము, ఏదో జరిగిపోతుంది, అతను వేధించేస్తున్నారు, ఈ మైనార్టీలను ఏదో ఇది చేసేస్తున్నారు, క్రైస్తవాన్ని ఇది చేస్తున్నారు, అలాగే ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటారు ఇంత షార్ట్ పీరియడ్ లో? అసలు ఏంటి ఫైనల్ గా దీన్ని ఎలా చూడాలి? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాష్ట్రాభివృద్ధి కాదు, దేశాభివృద్ధి కాదు, కేవలం వాళ్ళ మతాభివృద్ధి మాత్రం వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు వందే మాత్రం పాడగలరు? అంటారా? ఇప్పుడు మనకి సెంటర్ లో చెప్పారుగా, వందే మాత్రం మ్యాండేటరీ అని చెప్పారుగా. మనం పాడుతున్నాం కదా శుభ్రంగా. మీరు పాడతారు, నేను పాడతాను సార్. నేను ఒక్క మాట చెప్పేస్తాను, ఇది ప్రధానమంత్రి దాకా చేరాలి సార్. అదేమిటంటే ప్రతి చర్చిలో, మసీదులో, దేవాలయంలో రోజు మార్నింగ్ త్రివర్ణ పతాకం ఎగరేయాలి. ప్రతిరోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పాలి. ప్రతిరోజు సాయంత్రం జెండా దించాలి. ప్రతిరోజు సాయంత్రం జనగణమన పాడాలి. ఇది ఒక్కటి మ్యాండేటరీ చేసేస్తే దేశం మొత్తం తిట్టు. ఎవడు దేశంలో ఉండాలనుకుంటున్నాడో వాడు ఈ పని చేయాలి. గెట్ లాస్ట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ. చాలా చక్కటి విషయం, చాలా చక్కటి. ఇది జరగాలి, అది మోడీ గారి దాకా వెళ్ళాలని కోరుకుందాం. భారత్ మాతాకి చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సార్. అభినయ్ దర్శన్ ఒక కరివేపాకు, ఒక ఆల్రెడీ ప్రూవెన్ యాజ్ ఎ పొరంబోకు. సో ఆల్రెడీ వాళ్ళ మతంలో ఉంది మేకు. సో మనం చెప్పాలి, ఎవరినా గొర్రెత్తే మా ఇంటికి రాకు. ఓకే చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ సార్. Mind Media, the voice of India.